కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. అధికారం కోసం ఏమైనా చేయొచ్చా? అధికారాన్ని అతుక్కు పెట్టుకుని ఉండటానికి ఎంతకైనా దిగజారొచ్చా? తయ్యిప్ ఎర్డోగన్ మనకు తెలుసు. ఈయన టర్కీ అధ్యక్షుడు, టర్కీ ప్రెసిడెంట్. టర్కీలో నిరసనలు జరుగుతున్నాయి, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఆ టైంలో, మొదటి ప్రపంచ యుద్ధం ఆ టైంలో టర్కీ అనేది ఇస్లామిక్ వరల్డ్కి ఒక లీడర్. ఇస్లామిక్ వరల్డ్ మొత్తం టర్కీ వైపు అలా చూస్తూ ఉండేది. తర్వాత ముస్తాఫా పాషా లేదా ముస్తాఫా కెమెల్ పాషా ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత టర్కీని వెస్టర్నైజేషన్ వైపు తీసుకెళ్లారు. చాలా సెక్యులర్ భావజాలం. ఒకప్పుడు అంతా అంటే కంప్లీట్ ఇస్లామిక్ ట్రెడిషన్స్తో ఉండే టర్కీ, ఖలీఫా సీట్ ఉన్న టర్కీ తర్వాత ముస్తాఫా కెమెల్ పాషా చేతిలో ఈవెన్ కొన్నిసార్లు బుర్కా కూడా బ్యాన్ అయిపోయింది. కంప్లీట్ వెస్ట్రన్ కల్చర్ అనమాట. సో అట్లాంటి టర్కీ స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చిందనమాట. ఇప్పుడు టర్కీని తయ్యిప్ ఎర్డోగన్ అని ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన ఎంతకు దిగజారంటే గత 24-20 సంవత్సరాలుగా అధికారానికి అతుక్కు పెట్టుకునే ఉన్నారు. తనే శాశ్వతంగా టర్కీలో ఉండాలని కోరుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగాన్ని కూడా సవరించి ఊరుకోలేదు. ప్రైమ్ మినిస్టర్ పావర్సు, ప్రెసిడెంట్ పావర్సు ఇలా రకరకాలుగా పాత్రలు పోషిస్తూ టర్కీని ప్రెసిడెన్షియల్ మోడ్లోకి తీసుకెళ్లారు. ఒకప్పుడు ఆయన ఐడియాలజీ ఏం చెప్పుకునేవాళ్ళు తెలుసా? ఆయన మొదట్లో నేను లిబరల్, నేను చాలా సెక్యులర్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు కన్జర్వేటివ్ ఇస్లామిక్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఐడియాలజికల్గా కంప్లీట్గా యూటర్న్ అయ్యారనమాట. కేవలం దేనికోసం? కేవలం అధికారం కోసం. ఇప్పుడు టర్కీలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు? ఇదే ప్రధానమైన అంశం అనమాట. టర్కీలో ఇస్తాంబుల్ మనకు తెలుసు. ఇస్తాంబుల్ మేయర్ ఎక్రమ్ ఇమమోగ్లు మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టారు, మనీ లాండరింగ్ ఛార్జెస్ పెట్టారు, ఎక్స్టార్షన్ ఛార్జెస్ పెట్టారు. ఇంకా చెప్పాలంటే ఎర్డోగన్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ చేతే ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇప్పించారు. ఆయన అరెస్ట్ చేసేసారనమాట. ఆయనకున్న మామూలుగా టర్కీ ప్రెసిడెంట్ అవ్వాలంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఆయన డిగ్రీ కూడా తప్పుగా సంపాదించారని ఆయన డిగ్రీ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే 2028లో టర్కీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇమమోగ్లు కొంచెం కాంపిటీషన్ కూడా ఇవ్వకూడదని కోరుకుంటున్నాడు తయ్యిప్ ఎర్డోగన్. ఇదే ఆయన స్ట్రెంగ్త్ అనమాట. ఈయన చాలా చాలా తెలివి. మిలిటరీ తన చేతిలో తీసుకున్నారు, టర్కీలో జ్యుడిషియరీ తన చేతిలో తీసుకున్నారు, పార్లమెంట్ తన చేతిలో తీసుకున్నారు. ఎర్డోగన్ ఏం చెప్తే అదే వినాలన్నమాట. ఆయన పార్టీ ఏకేపీ అంటాం, టర్కీ పార్టీ అనమాట. అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతున్న పార్టీ రెండో పార్టీ CHP లేదా రిపబ్లికన్ పార్టీ అంటాం. ఈ పార్టీ ఇప్పుడు టర్కీలో అర్బన్ ఏరియాస్లో డామినేట్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా అర్బన్ టర్కీ ఏమో వెస్ట్రన్ కల్చర్ సెక్యులరిజం అంటది, రూరల్ టర్కీ ఏమో ఇంకా ఎర్డోగన్ వైపు ఉంది, కొంచెం కన్జర్వేటివ్ అనమాట. సో మొత్తం టర్కీ తనతో ఉండాలి, ఇమమోగ్లు లాంటి కాంపిటీషన్ తనకు ఉండకూడదని చెప్పి ఎర్డోగన్ భావిస్తున్నారనమాట. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఎర్డోగన్ ఫారెన్ పాలసీ కూడా ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలసీ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వాళ్ళతో ఉంటారు. ఉదాహరణకి అమెరికా నుంచి F-16 కొనుక్కుంటారు, రష్యా నుంచి S-400 కొనుక్కుంటారు, యూరోప్ దగ్గర నుంచి ఇంకో డీల్ తీసుకుంటారు. సో తనకు అవసరమైతే అవసరమైన విధంగా ఉంటారనమాట. ప్రో యూరోపెనైజేషన్ లేదా సెలెక్టివ్ యూరోపెనైజేషన్ లేదా డీ యూరోపెనైజేషన్. తనకు అవసరమైతే అవసరమైన వాళ్ళతో అవసరం ఉన్నట్టు ఉండొచ్చు అనమాట. కొంతమంది టర్కీలో చాలా లిబరల్ థింకర్స్ ఏమంటారు తెలుసా? టర్కీ EUలో జాయిన్ అవ్వాలంటారు. మీకు తెలుసు టర్కీ ఒక పార్ట్ యూరోప్లో ఉంటుంది, ఒక పార్ట్ ఏషియాలో ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే టర్కీకి సంబంధించి టర్కీ నాటో మెంబర్ కూడా. నాటో మెంబర్, రష్యాతో కొంతకాలం చాలా క్లోజ్గా ఉన్న మెంబర్, అమెరికాతో ఇంకా కొంతకాలం క్లోజ్గా ఉన్న మెంబర్. ఎర్డోగన్ మాత్రం ఆయన ట్రాన్సాక్షనల్, ఎవరితో ఎప్పుడు ఎలా అవసరమైతే అప్పుడు అలా ఉంటారు. తన పవర్కి మాత్రం ఎటువంటి థ్రెట్ రాకూడదని కోరుకుంటారు. ఆ దిశగానే ఎక్రమ్ ఇమమోగ్లుని అరెస్ట్ చేయించారు. ఈ అరెస్టులో అర్బన్ టర్కీలో చాలా పెద్ద ప్రొటెస్టులు అవుతున్నాయి. ఇమమోగ్లుని అరెస్ట్ చేయడం తప్పు, అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆ ప్రొటెస్టులు కూడా తొక్కి పెట్టేస్తున్నాడు ఇప్పుడు తయ్యిప్ ఎర్డోగన్.